1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు తోడు నీడ ఆర్గనైజేషన్ ఫౌండర్ రాజేశ్వరి మేడం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, పెళ్లి చూపులు జరుగుతున్నప్పుడు అబ్బాయిని అంటారు కదా, నువ్వేమైనా మాట్లాడతావా, అమ్మాయితో వెళ్ళి మాట్లాడంట. లేదంటే కొంతమంది అక్కడే కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇంట్రాగేషన్, కొంతమందికి విచారణ లాగా ఆమె ఏదో జైల్లో ఖైదీలాగా ఇంట్రాగేషన్ చేస్తా ఉంటారు. అసలు పెళ్లికి ముందు అమ్మాయిని అడగాల్సిన ప్రశ్నలు ఏంటంటారు? అవి ఎలా అడగాలి, ఏం అడగాలి అంటే? అమ్మాయిని అడిగే ప్రశ్నలేనా, అమ్మాయిలు అడిగే ప్రశ్నలు లేవా? ఇప్పుడు అలాగే ఉంది. ఇప్పుడు అలాగే ఉంది పరిస్థితి. ఒకప్పుడు అంటే సుమారు 70-80 ఏళ్ల కిందట పెళ్లి చూపులు అనేవి చాలా భయంకరంగా ఉండేవి. పెళ్లి కూతురిని చాపేసి తీసుకొచ్చి కూర్చోబెట్టేవారు. పెళ్లి కొడుకు తరపు బంధువులు అందరూ కుర్చీలో సింహాసనాల్లో కూర్చునేవాళ్ళు, పైన కూర్చునేవాళ్ళు. వాళ్ళని చాప మీ కూర్చోబెట్టరుగా మరి. అందుకే ఇంకా నీ పేరు, ఊరి ఇవన్నీ మామూలే. అందులో కాకలు తీరిన వ్యక్తి ఉంటుంది, మగపెళ్లి వారి తరఫున అత్తగారో ఆడపడుచు ఎవరు బాగా ఇలాంటి వాటిలో రాటా తీరిన మనిషి అనమాట. ఒకసారి అలా నాడు అంటుంది, ఎలా నడుస్తుంది, కాలు బాగున్నాయా, బాగున్నాయా లేదా మేము చూడాలి కదా. పొడుగు జడ ఉంది అనుకో, జడ పొడుగు జడనా సవరమా అది, ఒకసారి ఇప్పి చూపించు. పశువుల్ని కొనేటప్పుడు పూర్వం చెప్తారు, ఏవో సుళ్ళు అవి ఉంటాయి, అలాంటివి అవన్నీ ఉన్నాయా, ఏది మంచి ఏది చెడ్డ అని చూసి కొంటారట. అలాగా పశువుల సంతలో పశువుని కొన్నట్టు దాన్ని ఒకసారి నడు, నీ జడ ఒరిజినల్ అయినా, ఇంకా ఏంటి, నువ్వేం చదువుకున్నావు. నా చిన్నప్పుడు పెళ్లి చూపులు కడితే 8th క్లాస్ ఏదో చెప్పారు అమ్మాయిని. పుస్తకం తెచ్చి చదవమంటే అమ్మాయి పుస్తకాలు లేవు, చదువు మానేసింది అన్నారు. తమ్ముడిది 2వ క్లాసో 3వ క్లాసో పుస్తకం ఉంటే ఆ పుస్తకం కూడా చదవలేకపోయింది ఆ పిల్ల. అంటే వాడు 8 క్లాసులని అబద్ధం చెప్పారన్నమాట. పూర్వలాగా టీసీలు గట్రా చెక్ చేసేవారు కాదు కదా. 8th క్లాస్ డిస్కంటిన్యూడ్ అన్నారు. పెద్ద మనిషి అయింది, చదువు మానిపించేసాం. మరి 2వ క్లాస్ పుస్తకం ఎందుకు చదవలేకపోయింది? అంత భయంకరంగా ఉండేవి అప్పట్లో. ఇప్పుడు ఏంటంటే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు మాట్లాడుకుంటే ఏం మాట్లాడుకుంటారు, ఎంత ప్యాకేజీ, నీ ప్యాకేజీ ఎంత, నా ప్యాకేజీ ఎంత, నువ్వే డిపార్ట్మెంట్లో ఏం చేయాలో, నువ్వు ఇన్ఫోసిస్లో పనిచేస్తున్నావా, నేనేమో ఇంకో దాంట్లో పనిచేస్తున్నాను, నీకు ట్రాన్స్ఫర్ అవకాశాలు ఏమైనా ఉన్నాయా నా డిపార్ట్మెంట్కి రావడానికి, లేదా నేను నీ డిపార్ట్మెంట్కి రావడానికి ఏమన్నా అవకాశాలు ఉన్నాయా. కమర్షియల్గా బిజినెస్ లాగా మాట్లాడుకుంటున్నారే తప్ప జీవితం గురించి మాట్లాడుకోవట్లే. దీనికి ముందు ఎలా ఉండేదంటే, నీకే హీరో ఇష్టం, నాకే హీరో, నాకు చిరంజీవి ఇష్టం, నాకు పవన్ కళ్యాణ్ ఇష్టం. నువ్వు పవన్ కళ్యాణ్కి మార్కులు వేస్తావా, నేను చిరంజీవికి మార్కులు వేయాలా, నువ్వు నా హీరో సినిమాలే చూడాలి, లేదా నేను నీ హీరో సినిమాలే చూడాలి, ఇలాగా. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే, నీ వాళ్ళు ఎవరు మా ఇంటికి రాకూడదు, మీ అమ్మ నాన్న మా ఇంటికి రాకూడదు, మీ ఆడపడుచులు ఎవరు మా ఇంటికి రాకూడదు, కానీ మా అమ్మ నాన్న వస్తారు, మా అమ్మ నాన్న ఉంటారు మాతో పాటే, కానీ నీ వాళ్ళు ఎవరు రాకూడదు. కావాలంటే వాళ్ళని ఓల్డ్ ఏజ్ హోమ్లో చేర్పించు, డబ్బు పంపించి. నీ వాళ్ళతో నువ్వు మాట్లాడకూడదు, నీకు వాళ్ళకి ఎలాంటి సంబంధాలు ఉండకూడదు, నువ్వు వాళ్ళని చూడడానికి వెళ్ళకూడదు, కానీ నేను మా వాళ్ళ దగ్గరికి వెళ్ళచ్చు, మా వాళ్ళు నా దగ్గరికి రావచ్చు. ఈ రిలేషన్ ఉండాలి, ఆ రిలేషన్ ఉండకూడదు అని ఆడవాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మగవాళ్ళు అంటే ఇవన్నీ అడగరు కాబట్టి వాళ్ళు ఎంతసేపు ప్యాకేజీ, ఫ్యూచరు, ఏ డిపార్ట్మెంట్లో ఉంటే వీలుగా ఉంటుంది, లేదు ఈ అబ్బాయి నాకు అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళందరితో నువ్వు కలిసిమెలిసి ఉండాలి, లేదా మాది జాయింట్ ఫ్యామిలీ, ఇలా ఏదైనా మాట్లాడాడు అనుకో, ఫస్ట్ నో చెప్పేసి అంతే. అంటే ఈ జాయింట్ ఫ్యామిలీ కూడా ఎవరు పడతారు, వద్దు. పోనీ జాయింట్ ఫ్యామిలీ కాదు, వాళ్ళు ఊళ్ళోనే ఉన్నారు, మనం వేరే ఉంటాం, ఉన్నా సరే ఊళ్ళో ఉంటే అప్పుడప్పుడు నువ్వు పోతుంటావు కదా వాళ్ళని చూడడానికి, నేను రాకపోయినా, నేను రాను, నువ్వు వెళ్ళొద్దు. మామూలుగా ఎలాంటి మాటలు మాట్లాడుకోవాలంటారు మేడం అమ్మాయి అబ్బాయి పెళ్లి? అసలు మాట్లాడుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఇద్దరు కలిసి కూర్చుని మాట్లాడుకున్నప్పుడు మన ఇద్దరం జీవితం సాగించినట్లయితే మన లైఫ్ ఏ రకంగా ఉంటుంది, మన జర్నీ ఏ రకంగా ఉంటుంది. ఇద్దరం వేరువేరు డిపార్ట్మెంట్లు అయితే అయింది, సాయంత్రానికి ఇంటికి వస్తాం, కూర్చుంటాం, కలుస్తాం, మాట్లాడుకుంటాం. నీ ఫ్యామిలీలో నీకు ఏమైనా బర్డెన్స్ ఉన్నాయా, లయబిలిటీస్ ఉన్నాయా, నా ఫ్యామిలీలో నాకేమన్నా లయబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇతనికి పెళ్లి కావాల్సిన చెల్లెలు, తమ్ముడు, కాలేజీలో చదివించే తమ్ముడు వాళ్ళు ఉన్నారనుకో, ఇతని జీతంలో కొంత వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. అది ముందుగానే భార్యకి చెప్పుకోవడం బెటర్. ఆ తర్వాత దొంగతనంగా పంపించి అది బయటపడి గొడవలు పడే కంటే, ఇదిగో నాకు ఈ బాధ్యతలు ఉన్నాయి, నా శాలరీలో ప్రతి నెల ఇంత అమౌంట్ నేను వాళ్ళకి పంపించాలి, ఇష్టమైతే చేసుకుంటుంది, లేకపోతే లేదు, చెప్పడంలో తప్పులేదు కదా. అలాగే ఈఎంఐ కూడా, మా నాన్న రిటైర్ అయిపోయారు, ఆ కుటుంబానికి నేనే ఆధారం, మగపిల్లలు లేరు, అంచేత వాళ్ళ కుటుంబానికి కూడా నేనే ఇంతో కొంత పంపించాలి అని వీళ్ళు ఓపెన్గా మాట్లాడుకోవాలి. అలాంటి విషయాల్లో దాపరికాలు పనికిరావు. ఇంకా తర్వాత వాళ్ళిద్దరూ కలిసి జీవించే ప్రయాణంలో పిల్లలు. ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే, పిల్లలు కావాలని కొంతమంది, వద్దని కొంతమంది. అంచేత పిల్లల్ని కండమా మానడమా అనే ఉద్దేశం ఒకటి.
కంటే ఎన్నాళ్ళ తర్వాత, ఏడాది తర్వాత, 2 ఏళ్ల తర్వాత, 5 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల తర్వాత ఆ విషయంలో కూడా ఇద్దరు అభిప్రాయానికి రావాలి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు వద్దు అనే ఉద్దేశంతో ఆవిడ చేసుకుంటుంది, పిల్లల్ని కనాలి మా అమ్మ నాన్న దోవాలు చేస్తున్నారు మన వాళ్ళని ఎత్తాలనే ఉద్దేశంతో ఆయన చేసుకుంటాడు. అక్కడి నుంచి ఇద్దరికి గొడవ, నేను వద్దనుకున్నాను, నేను కావాలనుకున్నాను. అంచేత అది కూడా ముందు మాట్లాడుకోవటం మంచిది కదా. ఒకవేళ పిల్లలు కావాలి అనుకుంటే ఎన్నాళ్ళ తర్వాత, మన పెళ్ళైన 1 ఏడాది 2 ఏళ్ళు మనం ఫ్రీగా ఉందాము, 2 సంవత్సరాల తర్వాత పిల్లల గురించి మనం ప్లాన్ చేద్దాము అనే పిల్లల విషయం మాట్లాడుకోవాలి. బాధ్యతలు ఏమున్నాయి మాట్లాడుకోవాలి. పెద్ద వయసు వచ్చిన పేరెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళ బాధ్యత నాదే అనే పెళ్లి కొడుకు ఉంటాడు, వాళ్ళ బాధ్యత నాదే అనే పెళ్లి కూతురు ఉంటుంది. కొంతమంది పెళ్లి కొడుకులు వాళ్ళమ్మ నాన్న వస్తే ఒప్పుకుంటారు, కానీ ఇప్పుడు రివర్స్ అయిందనుకో, ఆమె తల్లిదండ్రి వస్తే ఒప్పుకోరు. అంచేత నా తల్లిదండ్రి ఎలా వస్తారో నీ తల్లిదండ్రి కూడా అలాగే రావచ్చు. పెద్ద అయిన తర్వాత వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత నాదే. వాళ్ళని ఓల్డేజ్ హోమ్లో పెట్టను, నేను మన ఇంట్లోనే తీసుకొచ్చి పెడతాను, మన ఇంట్లోనే ఉంటారు. సో ఫ్యూచర్లో నువ్వు జాయింట్ ఫ్యామిలీలో ఉండాలి. అలాగే ఆమె కూడా, నా పేరెంట్స్ కూడా నా దగ్గరికే వస్తారు, ఫ్యూచర్లో మనం జాయింట్ ఫ్యామిలీస్లోనే ఉండాలి అని ఆలోచించుకొని నిర్ధారణ చేసుకోకుండా పెళ్లి చేసుకుంటే ఆ పెళ్ళి అయిన తర్వాత ఆ సంగతి నువ్వు నాకు చెప్పలేదు, ఈ సంగతి నువ్వు నాకు చెప్పలేదు అనే గొడవలు మొదలవుతాయి. అంచేత ఫ్యామిలీకి ముఖ్యంగా వాళ్ళ జీతభత్యాలు, వాళ్ళకున్న బాధ్యతలు, ఓల్డేజ్లో పేరెంట్స్ని వాళ్ళు చూసుకోవటము, ఇవన్నీ కూడా మాట్లాడుకోకపోతే రేపొద్దున గొడవలు అవుతాయి. సమస్యలు. తప్పనిసరిగా మాట్లాడుకోవాల్సిన అంశాలు. ఎస్, థ్యాంక్ యూ. మంచిదమ్మా.